నమస్తే మేడం. మేడం ఏంటి ఇది అఖిలేష్ పైల్వాన్ సంగతి? అంటే బోనాల్ పండుగలో చాలా హీరోగా అందరూ హైదరాబాద్కి చెందిన వాళ్ళంతా ఆయన గుర్తించారు. ఆయనతో అప్పటి మంత్రి తలసానితో కానీ, ఆంధ్రాలో బైరెడ్డి వాళ్ళ బ్రదర్తో కానీ ఆయనకి అల్లుడితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంత గలీజ్ దందాలో దొరికిపోవడాన్ని ఎలా చూడాలంటారు? ముసుగు తొలగింది, అంతే సింపుల్గా ముసుగు తొలగింది. ఆయన వ్యాపారం అదే, లోపల వ్యాపారం. బయటికి ఆ వ్యాపారం చేస్తున్నానని చెప్తే బాగుండదు కాబట్టి ఏం చేస్తారు అంటే పైకి అట్టహాసంగా కనిపిస్తారు, నగలు పెట్టుకొని ఖరీదైన కార్లలో తిరుగుతా షోకులు చేస్తూ ఉంటారు, షోకిల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇలా షోకుల్లాగా తిరగడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ మందిని ఆకర్షించాలి. ఎక్కువ మందిని ఆకర్షించేసేసి ఈ ఆకర్షణలో భాగం ఏంటి అంటే వీడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఒక పొలిటీషియన్ హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ ఇస్తాడు, ఒక పోలీసు వ్యవస్థ మొత్తం కాదు కొంతమంది సపోర్ట్ ఇస్తారు. ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తాయి, వీడి వాటా వీడికి వస్తుంది. కానీ ఎవరైతే ఈ వ్యాపారానికి మూల బిందువు సరుకుగా ఉంటారో మహిళలు, వాళ్ళకి మట్టుకు చాలా చాలా తక్కువతోటి, అంటే మామూలుగా శ్రమ దోపిడీ అంటాం కదా, ఆ శ్రమ దోపిడీ ఇక్కడ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బానిసల కంటే హీనం. ఇక్కడికి వచ్చి పడ్డారు వాళ్ళు అంటే అది వాళ్ళు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా రావని, లేదంటే ఇష్టపూర్వకంగా రాని. అంటే మిస్సింగ్ కేసులన్నీ ఇవేనా ఎక్కువ ఉన్నాయి? మిస్సింగ్ కేసులు కానీ ఏవన్నా కానివ్వండి, అలా తేలిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇలాంటి దందాలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళ పాత్ర చాలా నామమాత్రం అయిపోతుంది. కానీ వాళ్ళ వల్లే ఇదంతా జరిగేది. కానీ వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు. నా ఉద్దేశం అది. నామమాత్రం అంటే వాళ్ళ ప్రమేయం నామమాత్రం. వాళ్ళు ఒక మరబొమ్మల్లాగా, కీలు బొమ్మల్లాగా వీళ్ళ చేతిలో బందీలు అయిపోయి ఉండేవాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటుంది మేడం? నెట్వర్క్ వీళ్ళకి మిడిల్ మ్యాన్స్ ఉంటారు, ఈ దందాలోకి దింపే వాళ్ళు ఉంటారు. ఈ వ్యవస్థని, ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలో రకరకాల వాళ్ళు, ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. ఏదో అసలు వీళ్ళందరికీ వీసాలు పాస్పోర్ట్లు ఉంటాయి అనడానికి లేదు. అవన్నీ ఉన్నాయి కూడా, అవన్నీ నిజమైనవి అనుకోవడానికి లేదు. ఇప్పుడు నేపాల్ నుంచి వస్తూ ఉంటారు. అలాగే మన పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరూ కథలు రాసుకుంటానికి వెళ్తారు. అదేదే కంట్రీ ఒకటి మనకు దగ్గరలోనే ఉంటుంది. అక్కడేంటి అసలు ఇది లీగల్ ఈ వ్యాపారం. కొన్ని కంట్రీస్లో లీగల్ అయిన కంట్రీస్లో ఉన్న మహిళలు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇంకా ఉంచేస్తారు పర్మనెంట్గా. అసలు వాళ్ళ మీద చెక్కింగ్ ఏముంది, వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఏంటి గ్యారంటీ? అంటే ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని పిక్ చేసి దుబాయ్ లాంటి, నేపాల్ అక్కడికి పంపిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఏది ఏమైనా ఈ వ్యాపారం మట్టుకు ఒక పోలీస్ అధికారి, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఇలాంటి సదరు అఖిల్ పైల్వాన్, ఇట్లాంటి వాళ్ళందరి సంపూర్ణ సహకారంతో జరుగుతుంది ఈ వ్యాపారం. హైదరాబాద్ నడిబొడ్డున, అది కూడా ఆబిడ్స్లో అంత బరి తెగించి చేయడం కాదండి. వాళ్ళకి సహకరించే పోలీసులు ఉన్నారు, అదవా పట్టుబడితే విడిపించే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి. మరి వీళ్ళందరూ ఉన్న తర్వాత వాళ్ళకి భయం ఏముంది చెప్పండి? ఎవరి వాటా వాళ్ళకి వెళ్తుంది. అక్కడ వెళ్తున్నప్పుడు ఎందుకు? ఇప్పుడు ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏం పని అతనితో కలిసి ఫోటో దిగడానికి? ఏం పని చెప్పండి? అలాగే ఇంతకుముందు చీకోటి ప్రవీణ్ ఉన్నాడు. చీకోటి ప్రవీణ్ చుట్టూ వీళ్ళు ఎందుకు బెల్లం చుట్టూ ఈగల్లాగా మూగుతారు? వాడి దగ్గర డబ్బు ఉందని, లేదంటే వాడి దగ్గర అమ్మాయిలు ఉన్నారని, లేకపోతే వాడి దగ్గర ఫారిన్ కరెన్సీని మార్చగలిగిన సత్తా ఉందని, హవాలా చేయగలడని, ఇవన్నీ చేయగలడనే కదా. వాటన్నిటితోటి అలాంటి అవసరాలు మీకు ఉండబట్టే వాడు మీకు స్నేహితుడు అయ్యాడు. లేకపోతే మీకు వాడికి ఏంటి సంబంధం చెప్పండి? ఇప్పుడు వీడైనా అంతే, అఖిల్ పైల్వాన్. ఇప్పుడు వీడి దగ్గర అమ్మాయిలు ఉంటారు. ఈ అమ్మాయిలు వాళ్ళ దేశం వెళ్తారనుకోండి, అక్కడి నుంచి గంజాయో ఏదో ఒకటి తీసుకొస్తారు. అంటే అక్రమ రవాణా, మనుషులు, డ్రగ్స్ అవన్నీ అక్రమంగా వస్తాయి. డ్రగ్స్ వస్తాయా, లేకపోతే గంజాయి వస్తుందా, లేకపోతే హెరాయిన్, కొకైన్ అట్లాంటి మాదక ద్రవ్యాలు వస్తాయా, లేకపోతే గన్నులు వస్తాయా?
అరే ఏమైనా రావచ్చు, ఏమైనా తీసుకురావచ్చు. అంటే ఒక అధికార యంత్రాంగము, రాజకీయ యంత్రాంగము వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనడానికి వీడు ఒక ఉదాహరణ. వీడు మొదటివాడు కాదు, వీడు చివరివాడు కాదు. ఓకే, దొరికాడు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఆ రోజు కూడా చికోటి ప్రవీణ్ దొరికాడు కాబట్టి దొంగగా అనిపించాడు. లేకపోతే ఎప్పుడు తెలిసేది మనకి? వాడి దగ్గర ఒక జూనే ఉంది వాడికి. నిషేధిత అంటే అక్రమ రవాణా ద్వారా వచ్చిన జంతువులు కూడా ఉన్నాయి వాడి ఫామ్ హౌస్ లో. అది అందరూ చూడడానికి తీర్థంలాగా వెళ్ళారు తప్పితే వాడి మీద ఏమన్నా కేసు అయిందా చెప్పండి? పైగా వాడు నేను కావాలనుకున్న రాజకీయ పార్టీలో చేరగలను అనేది చిటికేసి చెప్పాడు వాడు. అలాగే బీజేపీలో చేరాడు. బీజేపీ వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారండి వాడిని? ఇంత దందాలు చేసేవాళ్ళే కావాల్సి వచ్చారా వాళ్ళకి? వీడు ఒక రకమైన సపోర్ట్ ఆడికిస్తే వాళ్ళు ఒక రకమైన సపోర్ట్ వీడికి ఇస్తారు. ఇవాళ నన్ను అడిగితే రాజకీయ పార్టీలు కూడా సిగ్గుశరం లేకుండా తయారైనాయి. ఇప్పుడు వీడున్నాడు అఖిల్, వీడిని ఈ కేసు అయిపోయాక 4 రోజులు అందరూ మర్చిపోయిన తర్వాత వాడు ఏదో రాజకీయ పార్టీలో చేరతాడు చూడండి. ఓకే, మంచి ఇమేజ్ తో. అంతే, ఇది ఒక అదనపు అర్హత. వీడు ఏం చేస్తున్నాడు అసలు? నిజంగా మాట్లాడితేనండి, కష్టపడ్డ డబ్బులైతే అన్నన్ని బంగారాలు ఎక్కడి నుంచి వస్తాయండి? అంతంత విలాసవంతమైన కార్లు ఎలా వస్తున్నాయి? ఏ చీకటి వ్యాపారాలు చేయకపోతే, ఏ దందాలు చేయకపోతే వీడు ఒక హోటల్ అద్దెకి తీసుకొని దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు పెట్టి రాజకీయ నాయకుల దగ్గరికి పంపించేది, సినిమా వాళ్ళ దగ్గరికి పంపించేది, సినిమా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేది. వీడు ఒక సెంటర్ పాయింట్. వీడి చుట్టూ వ్యాపారం అంతా నడుస్తుంది, వీడి కన్సర్న్లో నడుస్తుంది, డబ్బంతా వీడి దగ్గరికి వస్తుంది. వీడు ఎవరికి పంచేది వాళ్ళకి పంచుతున్నాడు. తలా పాపం తెలా పిలికడని అన్నట్లు చాలా సెలూన్లతో స్పా సెంటర్లతో వీడికి నెట్వర్క్ ఉంటుంది. ఆన్లైన్లో పంపడం, ఆన్లైన్లో ఇప్పుడు ఈ మసాజ్ సెంటర్లు, స్పా ముసుగులో మసాజ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రతి మసాజ్ సెంటర్కి ఒక రాజకీయ నాయకుడితోటి లింక్ ఉంటుంది. వాడే కాపాడుతుంటాడు. ఏదైనా కేసు రైడ్ జరుగుతుంది అనుకోండి, ఆ రైడ్ జరిగినప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, ఫార్మాలిటీకి అయిపోతుంది. నాకు తెలిసి నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఇట్లాంటి రైడ్స్ జరగాల్సి ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే ఎవరినైనా అమ్మాయిల్ని అరెస్ట్ చేసేటప్పుడు ఒక సోషల్ వర్కర్ కూడా ఉండాలి కంపల్సరీగా. ఆ సోషల్ వర్కర్గా నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ యువతులతో మాట్లాడితే తేలింది ఏంటి అంటే చాలా బాధాకరం. మనం వింటే మనకు మతిపోతుంది. సొంత భర్తలే పంపించారు వాళ్ళని ఇక్కడికి. పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు వాడు శుభ్రంగా తాగి తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఇక్కడ కష్టపడి ఈ విధంగా డబ్బులు పంపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఈ అమ్మాయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది అనుకోండి, బెయిల్ ఇచ్చే దిక్కు దివాణం కూడా ఉంటారు. మామూలుగా అయితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళు బాధితుల కింద లెక్క. కానీ ఒక్కోసారి చేసేస్తుంటారు, అరెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి కదా, వెళ్ళి ఎవరో ఒకళ్ళు. ఈ అమ్మాయి ఇక్కడి నుంచి సంపాదించి డబ్బులు పంపిస్తేనే ఏమైనా జరిగేది వ్యవహారం. అంటే అంత దారుణంగా ఉందా మనం? అంత దారుణంగా. అంటే పేదరికమా లేకపోతే పేదరికము, కొంత పేదరికము, కొంత ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ నుంచి దిగక భర్తకి హఠాత్తుగా ఉద్యోగం పోద్దండి, వాడు ఏదో అనారోగ్యం పాలవుతాడు. లేదు అనుకుంటే ఇంతకంటే పెద్దది ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఇంట్లో. వాళ్ళకి కనిపించేది ఏంటి? ఇలాంటి పైల్వాన్లే కనిపిస్తారు. ఇట్లాంటివి అంటే పైల్వాన్కి వీళ్ళు డైరెక్ట్ ఉండరు ఎప్పుడు, వీళ్ళకి మిడిల్ మ్యాన్స్ ఉంటారు, దళారీలు. వాళ్ళు దళారీ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. ఆర్గనైజర్స్ వాళ్ళ ద్వారా జరుగుతుంది. మంచి పేరు చెప్పారు, ఆర్గనైజర్స్ అని. ఇది ప్రభుత్వం తలుచుకుంటే తప్పితే ఇప్పుడు ఎన్నోసార్లు ఇవన్నీ చూశాక అనిపించింది ఏంటి అంటే అసలు వ్యాపారం చేసేవాడి దగ్గరికి వీళ్ళకి డైరెక్ట్ టచ్ ఉండదు. వాడి ఫోన్ నెంబర్లు వీళ్ళకు ఉండవు. ఈ మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఈ వ్యవస్థ నడుస్తుంది. అసలు మిడిల్ మ్యాన్ని కట్ చేయాలి అని మనం సలహా ఇస్తూ ఉంటాం. మన మాట ఎవరు వింటారు?
ఆ మిడిల్ మ్యాన్సే చేసేది. అసలు ప్రభుత్వాలకు కూడా దీన్ని నివారించాలి, ఇది ఒక పెద్ద సమస్య అని వాళ్ళు అనుకోవట్లే. ఏదో నడుస్తుంది, నడవనివ్వండి. అన్నీ మనం ఎక్కడ చేస్తాం? అన్నీ నేను ఎక్కడ చూడగలను? ఎవరైనా ఇప్పుడు మనం ఇలాంటివన్నీ రికార్డ్ చేయలేమనుకోండి, ఏంటి సార్ ఇది ఇట్లా అయితే ఎట్లా ఏంటి అంటే ఏం చేస్తామండి? ఎన్నెన్ని పట్టుకుంటామండి? ఎన్నెన్ని చేస్తామండి? 10 జరుగుతుంటే మన దగ్గరికి రిపోర్ట్ అయ్యేది 2. ఆ 2 మనం తూతూ మంత్రంగా చేసేది 1 ఓకే అని చెప్పారు. అంటే ఏ విధంగా ఈ వ్యాపారం నడుస్తుందో చూడండి. రక్త మాంసాలతోటి కేజీల లెక్కన కొలిసి తూకం వేసి అమ్ముతున్నారు మహిళల రక్త మాంసాలు. దారుణం. ఇప్పుడు ఈ వ్యాపారం ఆగాలి అంటే ఇంతమంది ధనదాహం, ఇంతమంది ఆధారపడ్డారు. వీళ్ళంతా పరాన్న జీవుల్లాగా ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరి షోకుల కోసం, వీళ్ళందరి మితిమీరిన కోరికల కోసం, ఒక శాడిస్టు మనస్తత్వం కోసం. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు, 70 ఏళ్ళోడు 80 ఏళ్ళోడు అరబ్ షేక్ వచ్చి ఓ చిన్నపిల్లని తీసుకెళ్ళాడు అని చెప్తారు. వాడు చిన్నపిల్లని తీసుకెళ్ళడం ఎంత దారుణమో ఇక్కడ ఈ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళది కూడా అంతే దారుణం కదా. వేరే దేశం వాడిని అయితే మనం మాట్లాడతాం, అసలు ఈ దేశంలో జరుగుతున్నది ఏంటి? ఎందుకు అసలు ఇది వ్యాపారంగా ఉండాల్సిన అవసరం ఏంటి? కొంతమంది స్వార్థపరులు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటానికి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళకు ఒక ఉపాధి ఇస్తామని చెప్పి అక్రమ రవాణా చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. పోనీ ఆ అమ్మాయికి ఒక్కదానికే లాభం వస్తుందా? అది కాదు కదా. ఆ అమ్మాయి మీద వీళ్ళందరూ బతుకుతున్నారు. ఇలా వచ్చే డబ్బుల మీద రాజకీయ నాయకులు బతకడం, పోలీసు ఉద్యోగిగా జీతం వచ్చే పోలీసు ఉద్యోగి బతకటం ఎంత దారుణం అండి, ఎంత విచారకరం. సిగ్గుపోతుంది మాట్లాడుకుంటే. ఇంకా మాట్లాడుకుంటే ఎంతమంది బయటకు వస్తారు అసలు. ఆ బైరెడ్డికి ఏం అవసరం? వీడితో వికిలించుకుంటా ఫోటోలు దిగాల? వీడేమి పెద్ద స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళొచ్చి ఆర్మీలో దేశానికి సేవలు చేసినోడా వీడు? లేదంటే ఏమన్నా కష్టపడి చదివి డిగ్రీలు తెచ్చి పిహెచ్డీలు తెచ్చినోడనే వాడు మొహం చూస్తే వాడు పెద్ద గుండా అని తెలియట్లేదండి. అఖిల్ పహిల్వాన్ అనేవాడు. ఆ గుండాలు కావాల్సి వచ్చారా మీకు? అదే బిజినెస్లో బాగా వాటాదారులు వీళ్ళంతా. అవును. ఈ బిజినెస్ల ద్వారా డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏంటి మీకు? ఈజీ మనీ. ఇంత దారుణమైన విషయాన్ని, ఇంత బాధాకరమైన విషయాన్ని మనము ఈ సందర్భంగా చేయగలిగిన డిమాండ్ ఒక్కటే ఏంటి అంటే, ఇంత పెద్ద వ్యవస్థను మనం మార్చలేము, ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేము, కానీ చేయగలిగే పనులు 2 ఉన్నాయి. ఈ అఖిల్ పహిల్వాన్ని ఏ పార్టీ చేర్చుకోకపోవటం ఒకటి. రెండోది, ఎవరైతే మొదటి నుంచి మొత్తుకుంటున్నామో ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో, దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పింప్స్ అంటారు. వాళ్ళంటూ దొరికారు అంటే వాళ్ళని బాగా శిక్షించాలి. అసలు వాళ్ళని కట్ చేస్తే మొత్తం ఇదొక ప్రపంచం అయిపోతుంది. వాళ్ళు అన్నిసార్లు దొరికినా దొరకపోయినా దొరికిన వాడిని దొరికినట్టు ఎన్కౌంటర్ తప్పు. మనం ఎన్కౌంటర్లతోటి ఏమి మారవండి, వాళ్ళకి కఠిన శిక్ష వెయ్యాల్సిందే అంతే. అంతకుమించి మనం మాట్లాడకూడదు. ఇంకొకటి, ఈ అఖిల్ పహిల్వాన్ అనేవాడిని వీడికి ఉన్న లింకులన్నీ దొరికాడు కదా ఎలాగూ. అసలు వీడు ఒక దొంగని ఎవరికి అర్థం కాలేదు, దొంగ దొరికాడు కాబట్టి వీడి లింకులన్నీ తీయాల్సిన అవసరం ఉంది, వాడిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నక్సలైట్ దొరికితే మీరు ఎంత బాగా చేసేస్తారో అట్లా వీడిని కూడా చెయ్యండి. చేస్తే వాడి కోసం ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అవన్నీ వాళ్ళని కూడా దోషుల్ని చెయ్యండి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఈ అఖిల్ పహిల్వాన్ వాడు ఒంటరి వాడు కాదు. అవును. వాడి చుట్టూ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో తెలుసో తెలియకో కొంతమంది రాజకీయ నాయకులు, తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది సినిమా స్టార్లు, అవును, సినిమా హీరోయిన్లు అందరూ ఉన్నారు దీంట్లో. ఈ పాపంలో అందరిది పెద్ద రింగ్ ఇది, పెద్ద రింగ్ ఇది, నెట్వర్క్ ఇది. పైగా వాడిచ్చే పార్టీలకు వెళ్ళడం వీళ్ళు. ఇవన్నీ అరికట్టాలి అంటే అసలు ఇట్లాంటి వాటి మీద ఒక రకమైన మోజు పోవాలి సమాజంలో. ఇంత దారుణం చేసి డబ్బులు సంపాదించేవాడు, ఇంత దారుణమైన వ్యాపారానికి మూలకారకుడైన వాడు మన స్నేహితుడా అని సిగ్గుపడండి. కొంచెమన్నా నైతిక విలువలు నేర్చుకుంటే ఇట్లాంటివి సాధ్యమవుతాయి.